అందరికీ నమస్కారం అండి. ఇవాళ ఎంతో టేస్టీ అయిన ప్రాన్స్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బాండీ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకుని దీనిలో శుభ్రంగా కడిగిన ప్రాన్స్ని వేసుకుని ఇప్పుడు దీనిలో కొంచెం కారం, పసుపు, కల్లుప్పు వేసుకొని కలుపుకొని ముక్కల్ని ఉడకనివ్వాలి. రొయ్యల్లో ఉన్న వాటర్ మొత్తం ఎగిరేదాకా వేయించుకొని గ్యాస్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకో గిన్నెలో కొంచెం నూనె అలాగే కొంచెం నెయ్యి వేసుకుని వేడెక్కిన తర్వాత మసాలా దినుసులు అన్నీ వేసుకుని వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. దీనిలో పుదీనా, కొత్తిమీర వేసుకుని ఒక 2 నిమిషాలు వేయించుకుని ఒక కప్పు బాస్మతి రైస్కి 2 కప్పులు వాటర్ పోసుకోవాలి. ఒక్కొక్క రైస్కి ఒక్కోలా వాటర్ పడతాయండి. బాస్మతి రైస్లో కూడా రకరకాలు ఉంటాయి. వాటిలో కొన్నిటికి 1.5 కప్పులు వాటర్ పడతాయి, కొన్నిటికి 2 కప్పులు వాటర్ పడతాయి. నేను తీసుకున్న రైస్కి మట్టుకి ఇక్కడ 2 కప్పులు వాటర్ పడతాయండి. సో వాటర్ పోసుకునేటప్పుడు చూసుకుని పోసుకోండి. ఇప్పుడు దీనిలో 1 గంట పాటు నానబెట్టుకున్న బియ్యంని వేసుకుని కలుపుకొని మూత పెట్టుకుని ఉడకనించుకోవాలి. ఇవి ఒక 70% కుక్ అయ్యాక, అంటే కొంచెం వాటర్ ఉన్నప్పుడు ఇందాక పక్కన పెట్టుకున్న ప్రాన్స్ ముక్కల్ని వేసుకుని కలుపుకొని మూత పెట్టుకుని బిర్యానీ కుక్ అయ్యాక ఒక్కసారి నిదానంగా కలుపుకోవాలి. ఎందుకంటే బిర్యానీ రైస్ ఇరిగిపోయే ఛాన్స్ ఉందండి. సో నిదానంగా కలుపుకోండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన ప్రాన్స్ బిర్యానీ రెడీ అయిపోయిందండి.